పూల చాట మల్లె పూల చాట పాడుతూ పడతూలు పసుపు దంచంగా నలుగుకు రామయ్య నలుగుకు రామయ్య నలుగుకు అక్క నీకు నాకు కుదిరింది సంబంధం ఇంతకన్నా ఏముంది ఆనందం పత్రికలు పంచి అందరినింటికి రమ్మందా ఇంకా మనకు 4 కళ్ళంట ఇద్దరిది ఒకటే ఇల్లంట పూలు పండ్ల నుండి మొదలు 3 ముళ్ళ దాకా జరిగేది హరదినమే జన్మంతా జ్ఞాపకమే మనకు మనమే ఎంచుకున్న మధుర బంధమే కనకం, మన పెళ్లి సాంప్రదాయకంగా జరిగింది కానీ ఇలా హల్దీ ఫంక్షన్ జరగలేదు కదా. విహారీ గారు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎవరైనా వింటే బాగోదు. వినని ఏమవుతుంది? నేనెలాగో కుటుంబం బంధాలు అని నిజం చెప్పలేకపోతున్నాను. ఇలాగైనా నిజం తెలిస్తే నువ్వందరిలో నా భార్య అవుతావు. విహారీ గారు, దయచేసి మీరేమీ మాట్లాడద్దు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన సరే, ఇక గౌరీ పూజకి రెడీ చేద్దాం పదండి. నేను నా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అలాగే అల్లుడు గారు, వెళ్ళండి. సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. లక్ష్మి ఇందాక కాస్త ఇబ్బంది పడినా లోపల చాలా ఆనందపడే ఉంటుంది. తనకి స్వేచ్ఛగా నవ్వుకునే అవకాశం, స్వతంత్రంగా తన ఇంటి కోడలుగా తిరిగే రోజు రావాలి. ఆ రోజే నేను నా ప్రేమ బ్రతికున్నట్టు. లక్ష్మి ఇబ్బంది పడ్డానికి కారణం సహస్ర నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. తను గర్భవతి అవ్వడానికి నేను కారణం కాదని నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం ఎవరికి చెప్పినా నమ్మట్లేదు. నేనే తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి? నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. ఆ దేవుడికి నాకు సహస్రకి మాత్రమే తెలిసిన ఆ నిజం ఎలా బయటపెట్టి నా తప్పు లేదని లక్ష్మికి ఎలా తెలియచేయాలి? దేవుడా, ఈ ఫోన్ పనిచేయట్లేదు. ఒకటి నొక్కితే ఇంకొకటి ఓపెన్ అవుతుంది. సరే, ఆ ఫోన్ ఇవ్వమ్మా.
అమ్మా ఇందులో ఛార్జింగ్ లేదమ్మా. సరే నేను కాసేపు ఛార్జింగ్ పెట్టి చెక్ చేస్తాను. మనసుకు నచ్చిన లక్ష్మితో ఉండలేక, మనసులో లేని సహస్రతో జీవితం పంచుకోలేక ఎంత నలిగిపోతున్నావో నాన్నా.